హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ నా తనువునికే అర్పితం, ఎపిసోడ్ 25. లక్కీ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, అలా ఏం లేదులే, ఊరికే మెలకు వచ్చింది, లేచి బయటకొచ్చి కూర్చున్నానంతే. నీకు ఈరోజు వర్క్ ఏమీ లేదు కదా, కాసేపు పడుకోరా అని ప్రేమగా తన కళ్ళు అలసట చూసి చెప్పాడు రాజ్. ఇప్పటికీ నిద్ర చాలులే, నాకు ఒకసారి లేస్తే ఇక వెంటనే నిద్ర రాదు, కాఫీ ఇవ్వనా అన్నది లక్కీ. సరే తీసుకురా అంటూ లేచి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళాడు రాజ్. అక్కడ ఉన్న ఊయల్లో కూర్చుని లక్కీ తీసుకొచ్చిన కాఫీని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ తాగారు. రాజ్ స్నానం చేసి రెడీ అవుతూ, నాకు చిన్న వర్క్ ఉంది, చూసుకుని వస్తాను, నువ్వు పాప జాగ్రత్త అంటూ టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. విజయ్ తన ఫోన్లో చెప్పిన అడ్రస్కి వెళ్ళిన రాజ్ ఆ ఫ్లాట్ బెల్ మోగించాడు. నైట్ అంతా మత్తులో మునిగి తేలిన జాన్ కోపంగా, ఇంత మార్నింగ్ ఎవరు డిస్టర్బ్ చేసేది అనుకుని విసురుగా వచ్చి డోర్ తీశాడు. జాన్ డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. రాజ్ అతడి మొహం పైన గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే ఎగిరి లోపలికి వెనక్కి పడగానే జాన్ నిద్రమత్తంతా వదిలిపోయింది. రాజ్ ఫాస్ట్గా లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి జాన్ కాలర్ పట్టుకుని పైకి లేపి కడుపులో మరో పంచిచ్చాడు. మొదటి దెబ్బకే కోలుకోలేక విలువిల్లాడుతున్నవాడు రెండో దెబ్బకి కడుపులో పడగానే అమ్మ అంటూ కడుపు పట్టుకుని మెలికలు తిరుగుతూ, రేయ్ నువ్వు నన్నెందుకు కొడుతున్నావు, నేనేం చేశాను అని గట్టిగా అరిచాడు జాన్. అరుస్తున్నావేంట్రా అంటూ రాజ్ ఇంకొకటి పీకి, నీకు నేను తెలుసన్నమాట అని వాడి వైపు షార్ప్గా చూస్తూ, తెలుసు కదా అన్నాడు రిలాక్స్గా సోఫాలో కూర్చుని రాజ్. జాన్ కంగారుగా, లేదు లేదు, నువ్వు నాకు తెలీదు, ఎవరు నువ్వు అన్నాడు. రాజ్ మళ్ళీ ఫోర్స్గా లేచి వాడి చెంప మరోసారి పగలకొట్టి, అబద్ధం చెప్పావంటే చస్తావు నా కొడక, నీకు నేనెవరో తెలియకపోతే నేను ఫస్ట్ కొట్టినప్పుడే ఏమనలరా నువ్వు, ఇప్పుడు అడిగావే ఇలా ఎవరు నువ్వు అని అడగాలి, కానీ నువ్వేమన్నావు, నన్నెందుకు కొడుతున్నావు, నేనేం చేశానన్నావు. సో నీకు నేను తెలుసు, చెప్పు, ఎందుకు నా బుజ్జిని బెదిరించి తనని నా నుండి దూరం చేయాలనుకున్నావు, దానివల్ల నీకేంటి లాభం, నిజం చెప్పకపోతే ఈరోజు నా చేతిలో వచ్చేస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రాజ్. దానికి జాన్ భయపడిపోతూ, నాకేం తెలీదు, నువ్వేదేదో చెప్పి నన్ను బెదిరించాలని చూడుకు అన్నాడు జాన్. రాజ్ వాడిని సూటిగా చూస్తూ, నా గురించి నువ్వంతా తెలుసుకునే ఉంటావుగా, నాకు కోపం ఎక్కువ, పేషెన్స్ అస్సలుండదు, నీకొక్క నిమిషం టైం ఇస్తున్నాను, నిజం చెప్తావా నువ్వు సేఫ్, లేదంటే నీ షేపులు మారిపోయి హాస్పిటల్ బెడ్ మీద ఉంటావు, నువ్వే ఆలోచించుకో అని వార్నింగ్ టోన్తో చెప్పాడు రాజ్. దాంతో వాడు గుటకలు మింగుతూ, నాకేం తెలియదని చెప్పాను కదా, కేవలం ఫోన్ చేశానంతే, మిగిలిందంతా నడిపించేది వేరే వాళ్ళు అన్నాడు జాన్. ఓకే, ఆ వేరే ఎవరో చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ జూలీనేనా అని స్ట్రైట్గా రాజ్ జూలీ పేరు చెప్పగానే జాన్ షాక్ అయ్యాడు. మనసులో, వీడి కన్నీ నిజాలు తెలిసే వచ్చాడు, వీడి చేత తల్లు తినడం కంటే దాని మీద తోసే సీరియం బయటపడడం బెటర్ అనుకుని, అవును నా చేతిదంతా చేయించింది జూలీనే అన్నాడు జాన్. ఇప్పుడు ఎక్కడుందది అన్నాడు రాజ్ కంగుమనే వాయిస్తో. జాన్ భయపడుతూ, నీకు అనుమానం రాకూడదని ఊరెళ్తున్నానని చెప్పి నైట్ తను ఇంతకు ముందుంటున్న హాస్టల్కి వెళ్ళింది అని చెప్పాడు. ఇంకా ఎవరెవరున్నారు మీ ప్లాన్లో, అసలు నా బుజ్జిని నా నుంచి దూరం చేసి ఏం చేయాలని మీ ప్లాన్ అని చాలా కూల్గా అడిగాడు రాజ్. జాన్ ఇక తప్పక జూలీ ప్లాన్, తన ఆలోచన మొత్తం చెప్పి, డబ్బు కోసం ఇదంతా చేయాలనుకున్నామంతే, కానీ మా వెనక ఇంకెవరూ లేరన్నాడు జాన్. వాళ్ళ ఉద్దేశం అర్థమయ్యేసరికి రాజ్ మనసులో, ఛీ, ఇలాంటి దాంతో నేను రిలేషన్ పెట్టుకుంది, ఎంత మోసం అని కోపంగా అనుకుంటూ, ఆ జూలీని ఇక్కడికి ఇప్పుడే రమ్మని ఫోన్ చేయి, నేనున్నానని చెప్పడానికి చూసినా లేదా వేరే ఏదైనా ట్రిక్స్ ప్లే చేసావంటే నిన్నిక్కడే చంపి పాతిపెట్టి ఆ నేరం జూలీ మీద పడేలా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు రాజ్. జాన్ భయంగా, వద్దు వద్దు,
నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటూ జూలీకి ఫోన్ చేసి తన భయం గొంతులో కనపడనీయకుండా నార్మల్గా మాట్లాడి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బేబీ, వెంటనే ఇక్కడికి వచ్చే అంటూ ఫోన్ కట్ చేశాడు జాన్. ఏంటి జాన్ అంత అర్జెంటుగా రమ్మన్నాడు, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూనే రెడీ అయ్యి జాన్ ఫ్లాట్కి వెళ్ళింది జూలీ. జూలీ లోపలికి అడుగుపెట్టిన వెంటనే మెయిన్ డోర్ లాక్ చేశాడు. అక్కడే నిలబడున్న రాజ్. జాన్ ఎదురుగా ఉంటే వెనకే ఎవరు డోర్ లాక్ చేసి వేసిందని వెనక్కి తిరిగి చూసిన జూలీకి అక్కడ రాజ్ కనపడగానే షాక్తో నిలుక్కుపోయింది. వెంటనే తేరుకుని తన నటన ప్రదర్శిస్తూ, రాజ్ నువ్విక్కడేంటి అన్నది ఫేక్ స్మైల్తో. తననే సూటిగా చూస్తూ, అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను, వీడితో నీకేంటి సంబంధం అన్నాడు రాజ్. అది అని తడపడుతూ ఏదో ఐడియా రాగానే, తను రీసెంట్గా నాకు పబ్లో పరిచయం అయ్యాడు రాజ్, ఫ్రెండే కదా అని పిలిస్తే వచ్చాను అన్నది జూలీ. పబ్బులో పరిచయానికి పరాయి మగవాడు పిలవంగానే వాడింటికి వచ్చేస్తావా అని వెటకారంగా అడిగాడు రాజ్ జూలీని. ఆమెకేం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ జాన్ వైపు చూస్తూ అప్పుడు గమనించింది. అతడి ఒంటి నిండా గాయాలని చూసి రాజ్కి నిజం మొత్తం తెలిసిపోయిందా అని డౌట్ రావడంతో తన నటనని కంటిన్యూ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుని, ఏంటి రాజ్ అన్ని రోజులు నాతో ఉన్నావు, నేను ఎలాంటిదానో నీకు తెలీదా, నన్ను అనుమానిస్తున్నావా అంటూ దొంగ ఏడుపు స్టార్ట్ చేసింది జూలీ. తన నటన చూసిన రాజ్ కోపంగా, ఎన్ని రోజులు నేను గుడ్డిగా నమ్మాను, పైకి కనపడేంత నిజం కాదని నిరూపించావు కదే నువ్వు అని కోపంగా ఆమె గొంతు పట్టుకుని గోడకి పెంచేసి, చెప్పు ఎందుకు నా భార్య నేర్పించాలని వీడియోలు ఫోటోలు పంపిస్తున్నావు, తనకి ఫోన్లు చేయించి మీ మాటలతో ఎందుకు టార్చర్ చేస్తున్నావు, ఏం కావాలి నీకు, నిజం చెప్పకపోతే ఈరోజు నా చేతిలో చేస్తావు అని రౌద్రంగా అరిచాడు రాజ్. ఆమె నటన కొనసాగిస్తూనే, నిజం రాజ్ నాకేం తెలీదు, నేనేం చెయ్యలేదు అంటుంటే రాజ్ కోపం తట్టుకోలేక ఆమె గొంతు విడిచి చెంప మీద ఒక్కటి పీకాడు. ఒక్క దెబ్బకి ఆమెకి తన తలంతా తిరుగుతుంటే చెంపని ఎవరో కాలుస్తున్న రాడ్తో కొట్టినట్టు మంట పుట్టి తన పెదవి చిట్లి రక్తం కారుతుంటే తల పట్టుకుని రాజ్ వైపు చూస్తూ, నిజం రాజ్ నాకేం తెలీదు అని ఇంకా బొక్కాయించాలని చూసింది జూలీ. రాజ్ వెటకారంగా అవునా అంటూ ఆమె ముందు కూర్చుని, నీకు తెలియదంటావు, మరి నేను మా పాస్ట్ గురించి నీకు తప్ప ఎవరికీ చెప్పలేదు, కానీ నేను చెప్పిన విషయాలన్నీ వీడికి ఎలా తెలిసాయి అంటూ కోపంగా జాన్ వైపు చూపించి అడిగాడు రాజ్. నేను జస్ట్ ఫ్రెండ్లీగా వాడికి ఆ విషయాలు చెప్పాను అంతే రాజ్, నన్ను నమ్ము అంటూ జాన్ వైపు చూసి, జాన్ నువ్వైనా చెప్పు, నేనేం చెయ్యలేదు, నాకేం తెలియదని చెప్పని కళ్ళతోనే సైగ చేసింది జూలీ. జాన్కి రాజ్ని ఎదిరించే శక్తి లేక తలదించుకున్నాడు. జూలీకి అప్పటికే విషయం అర్థమైంది, రాజ్ ఆల్రెడీ తన గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడని. ఇక తనకి తప్పించుకునే మార్గం లేదని కూడా అర్థమైపోయింది. ఇక నటించడం అనవసరం అనుకుంటూ తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చిన జూలీ కళ్ళు తుడుచుకుని పైకి లేచి సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని తన బ్యాగ్లో నుంచి టిష్యూ తీసుకుని పెదాలకు వచ్చిన బ్లడ్ తుడుచుకుంటూ, బేబీ నీకు నిజం తెలిసిపోయిందని అర్థమైంది, ఇక ముసుగులో గుద్దులాటెందుకు, ఇదంతా నేనే చేశాను, నీకోసమే చేశాను రాజ్, నువ్వు నాకు కావాలి, ఇన్ని రోజులు నాతో కలిసిన్నావు, మధ్యలో అది ఎవరో వచ్చేసరికి దాని వెనక హచ్చుకుక్క పిల్లలా వెళ్ళిపోయి నన్ను మర్చిపోయావు, పెళ్ళంటే మంటపడి నువ్వు ఏకంగా దాన్ని పెళ్లి చేసుకున్నావు, కానీ నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నువ్వు. ఆ లక్కీ అంతకుముందే ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాడితో బిడ్డని కన్నా కూడా ఆ బిడ్డ నీదని చెప్పుకుని తిరుగుతున్నావు. వాళ్ళపై అంత ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమంతా నాది, నాకు దక్కాల్సింది, కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ కోపంతోనే ఇదంతా చేశాను. తనని నీ జీవితంలో నుంచి పంపించేయాలనుకున్నాను. అందుకే తన గతం గురించి అన్నీ తెలుసుకుని తనను బ్లాక్మెయిల్ చేసి నీకు దూరంగా పంపించాలనుకున్నాను. అంతేకాని దానికి చెడు చేయాలని అనుకోలేదు. నీ మీద నాకున్న ప్రేమ, నా మంచితనం కనపడలేదా రాజ్ నీకు అని దీనంగా అడిగింది జూలీ.
రాజ్ ఆమె వైపు అసహ్యంగా చూస్తూ, నీది ప్రేమనా? ఆ మాట అనటానికి సిగ్గుండాలి నీకు. నాతో రిలేషన్ పెట్టుకున్నప్పుడే చెప్పాను, నీతో నాకు కేవలం ఫిజికల్ రిలేషన్ మాత్రమే ఉంటుంది, అది కూడా జస్ట్ 6 months వరకే అని. అప్పుడు ఓకే చెప్పిన దానివి, మళ్ళీ అంతలోనే ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? నువ్వేదో పతివ్రతలాగా నా బుజ్జిని ఏదో అంటున్నావు. నాకన్నా ముందు ఎంతోమందితో తిరిగిన దానివని నాకు తెలుసు. నువ్వు నా బుజ్జిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? తన కాలి గోటికి కూడా సరిపోతుందని నువ్వు. తను నన్ను మాత్రమే ప్రేమించింది, ప్రేమిస్తూనే ఉంటుంది. నన్ను తన మనసు నిండా నింపుకుంది. ఇక ఆ పాప కూడా నా బుజ్జి ప్రేమకు గుర్తు. మా తొలి కలయికతో పుట్టింది. వాడెవడో బలవంతంగా నా బుజ్జి లైఫ్లోకి మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వెళ్ళాడు. వాడికి నా బిడ్డకి ఏ సంబంధం లేదు. నా బుజ్జి ఎప్పటికీ నా భార్యే. మా మధ్యలోకి రావాలని ఎవరైనా చూస్తే అడ్డంగా నరికేస్తాను అంటూ వార్నింగ్ టోన్తో హెచ్చరించాడు రాజ్. కోపంతో ఎర్రబడిన రాజ్ మొహం చూడగానే జూలీకి వణుకు పుట్టింది. అంత కోపంగా అతనిని ఎప్పుడు చూడలేదు ఆమె. బెదిరిస్తే ఇక పని అవ్వదు అని అర్థమైన జూలీ అతని వైపు దీనంగా మొహం పెట్టి, అలా మాట్లాడకు రాజ్, నేను నిజంగానే నిన్ను ప్రేమించాను. నిజమే, ఒప్పుకుంటాను. నేను ఇంతకుముందు కూడా వేరే బాయ్స్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేశాను. కానీ నువ్వు పరిచయం అయిన తర్వాత నాకు వాళ్ళెవ్వరూ గుర్తుకు రాలేదు రాజ్. కేవలం నువ్వు మాత్రమే నాకు కావాలనిపించింది. నీ భార్యగా లైఫ్ టైం ఉంటే నువ్వు ఒప్పుకోవని నువ్వు అడిగిన 6 నెలలకి ఓకే అన్నాను. 6 నెలల్లో నీకు నా మీద ప్రేమ పుట్టించవచ్చు అనుకున్నాను. నేను దూరమైనానంటే అప్పటికైనా నీ మనసులో నా మీద ఇష్టం ఏర్పడి నా కోసం వస్తావని, వీసా వచ్చిందని వెళ్ళాను. అలా చెప్తే అయినా నువ్వు నా కోసం వస్తావనుకున్నాను రాజ్. కానీ అందుకు విరుద్ధంగా నువ్వు నేను వెళ్ళిపోతున్నా కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. 2 రోజులు దూరంగా ఉంటే అసలు నువ్వు నన్ను మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది, నా కోసం వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు రాలేదు. అందుకే ఇక సిగ్గు విడిచి నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని నీ దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు అప్పటికే నేను అసలు గుర్తే లేనట్టు ఆ లక్కీని పెళ్లి చేసుకుంటూ కనిపించావు. ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చానో నాకే తెలుసు అని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ జాన్ నాకు పబ్లో పరిచయం అయ్యాడు. ఆ లక్కీ నీకు దూరం చేసి నాకు హెల్ప్ చేస్తే తనకు డబ్బులు ఇస్తానని చెప్పాను. తనతో లక్కీని బ్లాక్మెయిల్ చేయించాను. నిజమే, ఇదంతా నేను నీ మీద ప్రేమతో చేయించాను రాజ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఆ లక్కీని వదిలే అని ఏడుస్తూ రాజ్ని హత్తుకుపోయింది జూలీ. ఆ మాటలకు అప్పటికే రాజ్కి కోపంతో రక్తం ఉడికిపోతుంది. తన దగ్గరకు రాబోతున్న జూలీని పురుగును చూసినట్టు చూస్తూ దూరంగా విసిరి కొట్టి, ఆపవే, ఎవరికి చెప్తున్నావు నంగనాచి కబుర్లు? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రేమ నా మీద కాదు, నా వెనుకున్న 1000 కోట్ల నా ఆస్తి మీద. నేను ఆ మాత్రం తెలుసుకోలేకపోయాను అనుకున్నావా? ఎప్పుడైతే దీని వెనుక నువ్వు ఉన్నావని నాకు డౌట్ వచ్చిందో అప్పుడే నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించాను. నీ పుట్ట పూర్వతరాలన్నీ తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్నే కాదు, ఇంతకు ముందు కూడా ప్రేమ పేరుతో ఎంతమందిని మోసం చేశావో, వాళ్ళని ఎలా బురిడి కొట్టించావో, ఎవరి దగ్గర ఎంతెంత దోచేశావో అన్నీ తెలుసు. నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. నీ మీద చీటింగ్ కేసు పెట్టి జైలు ఊచలు లెక్క పెట్టిస్తాను. అక్కడికి పోయి చెప్పుకో నీ ప్రేమ కథలు. నీతోటి ఖైదీలకు టైం పాస్ అవుతుంది అని చీదరించుకుంటూ విజయ్కి ఫోన్ చేశాడు రాజ్. అతడి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్న విజయ్ కానిస్టేబుల్స్తో లోపలికొచ్చి జూలీతో పాటు జాన్ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగానే జూలీ కోపంగా రాజ్ వైపు చూస్తూ, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రాజ్. నన్ను ఇలా చేసినందుకు నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అంటూ పోలీసులు లాక్కు వెళ్తుంటే కోపంతో పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ వెళ్ళింది జూలీ. రాజ్ విజయ్ వైపు సీరియస్గా చూస్తూ, రేయ్, అది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. దాన్ని ఎవ్రీ మూమెంట్ నాకు చెబుతూ ఉండు అంటూ విజయ్ని హక్ చేసుకుని తను కూడా ఇంటికి బయలుదేరాడు రాజ్. చిరాకుగా ఇంటికొచ్చిన రాజ్ ఫ్రీజ్ అయిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, రాజ్ ఇంట్లో లేడు. పాప కూడా నిద్రపోవడంతో లక్కీ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసి స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది. కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ కోసం చూస్తుండగానే రాజ్ లోపలికొచ్చాడు. ఆమెని అలా చూసిన రాజ్ మొదట ఫ్రీజ్ అయిపోయినా వెంటనే తేరుకున్నాడు. అప్పటి వరకు ఉన్న చిరాకు మొత్తం పోయి నవ్వుతూ మెల్లగా వచ్చి లక్కీని వెనక నుంచి హక్ చేసుకున్నాడు రాజ్.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.